brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కమిటీ సెకండ్ న్యూస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నేతృత్వంలో కీలక సమావేశం కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముఖ్య నేతలతో 5 గంటలకు పైగా చర్చిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ ఆరోపించారు. ఈ రిపోర్ట్ వల్ల బీఆర్ఎస్ కి జరిగే నష్టం ఏం లేదంటున్నారు కేసీఆర్. పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాళేశ్వరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటున్నారు కేసీఆర్. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలంగాణ ప్రజలకి తెలుసన్నారు మాజీ ముఖ్యమంత్రి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇటు కేబినెట్ తో పాటు అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనూ కీలక సమావేశం జరుగుతోంది. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సమస్యలు వచ్చాయని కమిషన్ తేల్చింది. 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదని, బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే అని కమిషన్ వివరించింది. నిపుణుల కమిటీ నివేదికను హరీష్ రావు పట్టించుకోలేదని, ఆర్థికపరమైన విషయాలను ఈటెల కూడా పట్టించుకోలేదని స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ ని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగిందని ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. నివేదికలో కేసీఆర్, హరీష్ రావు పేర్లున్న నేపథ్యంలో దీనిని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ భేటీకి ముందు నివేదికని లీక్ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ సమావేశంలో కీలక అంశాలపై నేతలకి దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంతో లక్షల ఎకరాలకి సాగునీరిచ్చిన విషయాన్ని ప్రజలు, రైతులు మర్చిపోరని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ నివేదికతో పార్టీకి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ని రాజకీయంగా ఎదుర్కోవాలని నేతలకి నిర్దేశించారు. కేసీఆర్ తో సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, వేముల ప్రశాంత్, జగదీష్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కాళేశ్వరం నివేదికతో పాటు పార్టీకి చెందిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 5 గంటల నుంచి సమావేశం జరుగుతోంది. మరి ఈ సమావేశం ఏ విధంగా కొనసాగుతుంది? ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్? సో ఉదయం 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి సమావేశం దాదాపు 5 కావస్తుంది. 5 గంటలుగా కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇంతకు మునిపే నిరంజన్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం అంతా కొనసాగుతుంది. అయితే కాళేశ్వరం రిపోర్ట్ కాదు, ఇది కేవలం కాంగ్రెస్ రిపోర్ట్ అంటూ కేసీఆర్ మాజీ మంత్రులకు అంతా చెప్పినట్టుగానే తెలుస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్టుతో మనకు జరిగేటటువంటి నష్టం కూడా ఏం లేదు, ఇది అందరూ గ్రహించాలంటూ కేసీఆర్ మాజీ మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అంతా కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించామో దానివల్ల ఇంత కుటుంబాలు బాగుపడ్డాయి, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఒకవేళ అయితే గీతే అరెస్టులు అవుతుండొచ్చు, అరెస్టులకు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు అంటూ చెప్తున్నారు. ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ ఎప్పుడు అరెస్టులకు, నిర్బంధాలకు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఉదయం నుంచి ఇదే మెయిన్ టాపిక్గా తీసుకొని సమావేశం అయితే కొనసాగుతుంది. ఏదైతే కేబినెట్ సమావేశం తర్వాత సీఎం ప్రెస్ మీట్ ఉంటుందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారు, లేదంటే క్యాబినెట్లో ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, ఈ నిర్ణయాలన్నీ తెలిసిన తర్వాత ఒక ఒపీనియన్కి ఇచ్చి అయితే ఇక్కడనా లేదంటే భవన్లోన ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా విశేషాలు చెప్పడానికి అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా సిద్ధమవుతున్నట్టుగానైతే సమాచారం అవుతుంది. సో పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సింది లేదంటూ కూడా కేసీఆర్ క్లియర్గా చెప్పినట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్లాలి. మనమేంటో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఎవరు ఎట్లాంటి వారు అనేది కూడా ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో పెట్టుకునే ఇట్లాంటి రిపోర్ట్లను బయటికి విడుదల చేయడం కానీ ఇట్లాంటి అభియోగాలు మనపైన వేస్తున్నారు తప్ప ఇందులో ఎట్లాంటి వాస్తవం లేదంటూ కూడా కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలకంతా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అటు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఇటు చివరిగా ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వరకు నేతలంతా కూడా వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా జనాల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ ఇష్యూ పైనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు దాని ఉపయోగాలను కూడా వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ.